సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది. మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. ఈ వీడియోలో నేను ఒక టాపిక్ మాట్లాడబోతున్నాను. అదేమిటి అంటే సినిమా దర్శకత్వం అనేది శాపం కాదు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఈ మధ్యన ఒక స్టేట్మెంట్ విన్నాను. మీ అందరూ కూడా వినే ఉంటారు. అందరికీ తెలిసింది. దాని గురించి చాలా చర్చ నడిచింది. ఆ స్టేట్మెంట్ విన్న తర్వాత నేనైతే ఫస్ట్ ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత బాధ అనిపించింది. కరెక్ట్ ప్రాస్పెక్టివ్ లో నుంచి ఆ స్టేట్మెంట్ రాలేదు అన్నది నా అభిప్రాయం. నిజంగా కరెక్ట్ కాదు, ఒక అభిప్రాయం మాత్రమే. ఇందుకే ఆ స్టేట్మెంట్ ఏమిటి అంటే, ఈసారి పుడితే మళ్ళీ డైరెక్టర్ గా పుట్టను. ఇది ఒక పర్సన్ వ్యక్తిగత అభిప్రాయం అయి ఉండొచ్చు, కానీ ప్రొఫెషన్ ని బ్లేమ్ చేసినట్టుంది. ప్రొఫెషన్ లో ఎప్పుడు తప్పు ఉండదు, దాన్ని చేసే విధానంలో చేస్తున్న వ్యక్తిలోనే తప్పు ఉంటది. ఒక విషయం అర్థం చేసుకోవాలి, సినిమా దర్శకుడు అవటం అనేది అందరికీ నెరవేరే కల కాదు. ఎన్ని స్కిల్స్ ఉన్నా, ఎంత కష్టపడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతో కొంత అదృష్టం ఉండాలి. అప్పుడే సినిమా దర్శకుడు అవుతారు. సినిమా దర్శకుడిగా సక్సెస్ అవుతారు. ఒక పేరు సంపాదిస్తారు. ఆశతో కష్టపడుతూ ఉంటారు, కలలు కంటూ ఉంటారు. అలా కలలు కనే వాళ్ళకి ఈ స్టేట్మెంట్ నిరుత్సాహపరుస్తుంది. కానీ నిరుత్సాహం కాదు సినిమా డైరెక్షన్ అంటే. సినిమా అనేది ఒక మిరాకిల్. ఆ మిరాకిల్ ని క్రియేట్ చేసే క్రియేటర్ సినిమా దర్శకుడు. ఇమాజిన్ చేయటం, ఒక సినిమాని రూపొందించడం, ఒక సినిమాని తయారు చేయించడం, ఈ ప్రాసెస్ అంతా ఎంత బ్యూటిఫుల్ ప్రాసెస్ అసలు. అందరికి కుదరదు, అందరికి సాధ్యం అవదు. ఒక సక్సెస్ఫుల్ ఫిలిం తీయటం, లక్షల మందిని, కోట్ల మందిని ఇంప్రెస్ చేయటం, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వటం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. కొంతమందికి మాత్రమే కుదురుద్ది. అలాంటి గొప్ప ప్రొఫెషన్ లో ఉండి దాంట్లో ఒక గొప్ప స్థాయికి వెళ్ళి ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వటం కరెక్ట్ అనిపించలేదు నాకైతే. ఒక విషయం అర్థం చేసుకోవాలి, సచిన్, వినోద్ కాంబ్లే ఒకేసారి కెరియర్ మొదలు పెట్టారు. ఇద్దరు బెస్ట్ ప్లేయర్స్. కాకపోతే సచిన్ ఎవరు ఊహించని స్థాయికి వెళ్ళారు. గాడ్ ఆఫ్ క్రికెట్ అయిపోయాడు. వినోద్ కాంబ్లే ఒక ప్లేయర్ గా మాత్రమే మిగిలిపోయారు. లైఫ్ లో ఎన్నో బ్యాడ్ స్టేజెస్ చూశారు. కారణం ఏమిటి? సచిన్ మాదిరి వండర్ఫుల్ ప్లేయరే వినోద్ కాంబ్లే కూడా, కానీ సక్సెస్ విషయంగా వాళ్ళిద్దరి మధ్యన అంత తేడా ఎందుకు వచ్చింది? అక్కడ తప్పు ఎవరిది? క్రికెట్ దైతే మాత్రం కాదు. శ్రద్ధ, క్రమశిక్షణ, దీక్ష, సంకల్పం ఇలాంటివి ఉంటాయి. వాటిని ఎవరైతే సిన్సియర్ గా ఫాలో అవుతారో వాళ్ళు ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. ఫాలో అవరో వాళ్ళు డిసప్పాయింటింగ్ గా లైఫ్ నే లీడ్ చేస్తారు. సినిమా విషయంలో కూడా అంతే. సినిమాతో ఇంకొంచెం అదృష్టం ఉంటుంది. ఓ బెస్ట్ ఫిల్మ్ పడింది అంటే ఆ సినిమా గురించి చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. కెరియర్ విషయంలోనే సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు తప్పులు జరుగుతూ ఉంటాయి. లాంగ్ కెరియర్ ఉండదు, ఇంట్రెస్టింగ్ కెరియర్ ఉండదు. ఎంత బాగా ఎదుగుతారో అంత గట్టిగా కిందకి పడిపోతారు. ఎందుకు? ఎవరు చేస్తారు? సినిమా ఎప్పుడు ఏ విధమైన నష్టం చేయదు మనిషికి. సినిమాని ఉపయోగించుకోవడం చేతకాక సినిమాని రాంగ్ వేలో ఉపయోగించి సినిమాని నిర్లక్ష్యంతో తీసి ఫెయిల్ అవుతారు తప్పించి సినిమా ఎప్పుడు ఎవరిని ఫెయిల్ చేయాలని చూడదు. ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తుంది. సినిమాకైతే భేదభావాలు ఉండవు. వ్యవస్థలో లోపాలు ఉంటాయి. వ్యవస్థ ఆపుతా ఉంటది టాలెంట్ ని సినిమా దగ్గరికి వెళ్ళనివ్వకుండా. అయినా సరే సంకల్పంతో ప్రయత్నం చేసే వాళ్ళని సినిమా తీయనివ్వకుండా ఎవరు ఆపలేరు. ఈజీ కాదు ఒక సినిమా దర్శకుడు అవటం అనేది. ఎంతో కష్టంతో కూడుకున్న పని. సినిమాని డైరెక్ట్ చేయడం కూడా ఈజీ కాదు, కాంప్లికేటెడ్ ప్రాసెస్. అలాని కష్టం కాదు, అసాధ్యం కాదు. దానికి తగ్గట్టు పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని, పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసి, క్లారిటీతో సినిమాని తీస్తే ఎంటర్టైన్మెంట్ క్రియేట్ అయితే ఊహించని ప్రశంసలు దొరుకుతాయి. ఎక్స్పెక్ట్ చేయని సక్సెస్ ని సొంతం చేసుకోవచ్చు. ఒక సినిమా సక్సెస్ తో వచ్చే పేరు ప్రఖ్యాతులు అంతా ఇంత కాదు. చాలా మంది జీవితాంతం కష్టపడినా కూడా అంత పేరు రాదు. ఒక సినిమాని డైరెక్ట్ చేస్తే అంత పేరు వస్తుంది అంటే ఈజీగా ఎందుకు ఉంటది ఆ వర్క్? అందులో కష్టం ఉంటది, సంక్లిష్టతలు ఉంటాయి. వాటిని ఎంత స్మార్ట్ గా, ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలిగారు అన్నదే కదా డైరెక్షన్ అంటే. కిరాణా కొట్లో బియ్యం కొనుక్కొచ్చినంత ఈజీ అయిపోతే ప్రతి ఒక్కరు డైరెక్టర్ అయిపోతారు కదా. అంత ఈజీ కాదు కాబట్టి సినిమా డైరెక్షన్ అనేది, సినిమా డైరెక్టర్ అవడం అనేది ఒక ప్రత్యేకమైన విషయం, ఒక ప్రత్యేకమైన సక్సెస్. ఎస్, ప్రెషర్ ఉంటది, టెన్షన్ ఉంటది, తీసుకోవాలి. తీసుకుని సరిగ్గా హ్యాండిల్ చేయటమే సినిమా డైరెక్షన్ లో మజా. ఈజీ కాదు కాబట్టి చాలా మంది దర్శకులు అవ్వట్లేదు. కొంతమంది అవుతున్నారు. అందులో బెస్ట్ డైరెక్టర్స్, క్వాలిటీ డైరెక్టర్స్ వెరీ లిమిటెడ్ గా ఉన్నారు. కారణం ఏమిటి? హ్యాండిల్ చేయటం తెలియకపోవటమే. హ్యాండిల్ చేయటం తెలిసిన వాళ్ళు గొప్ప పొజిషన్ లో ఉన్నారు. సినిమా తీయటంలో డైరెక్టర్ రోల్ ఏమిటి? అతనే లీడర్, అతనే కెప్టెన్ ఆఫ్ ద షిప్. లీడర్ అంటే తీసుకోవాలి, ఒత్తిడి తీసుకోవాలి. ఎందుకు? 100 మందితో కలిసి పని చేయాలి, 100 మందితో పని చేయించుకోవాలి. అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి, అంతమంది టెక్నీషియన్స్ ఉంటారు, వాళ్ళందరినీ లీడ్ చేయాలి. ప్రెషర్ ఉండకుండా ఎలా ఉంటది? కానీ దాన్ని బ్యాలెన్స్ చేయటమే, దాన్ని హ్యాండిల్ చేయటమే డైరెక్షన్ అంటే. దాంట్లో కూడా స్మార్ట్ గా బిహేవ్ చేస్తూ అసలు డైరెక్షన్ ని పనిలా కూడా ఫీల్ అవ్వకుండా, ప్రెషర్ తీసుకోకుండా స్మూత్ గా చేపించే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు బ్యాలెన్స్డ్ గా ఉంటారు, పాజిటివ్ గా ఉంటారు, అందరితో కలిసిపోతారు. ఒక లీడర్ లా టీం ని ముందుకు నడిపిస్తారు. అలాంటి వాళ్ళు ఎక్కడ ప్రెషర్ ఫీల్ అవ్వరు. వాళ్ళు సంతోషంగా సినిమాని కంప్లీట్ చేస్తారు, సంతోషంగా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తారు. అది కావాలి. అవి లేనప్పుడు, ఆ క్లారిటీ లేనప్పుడు, కన్ఫ్యూషన్ లో ఉన్నప్పుడు ఇబ్బందులు పడతారు, డిసప్పాయింట్ అవుతారు. ఫెయిల్యూర్ సినిమాకైనా సక్సెస్ సినిమాకైనా కష్టం ఒకటే. కానీ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కష్టం భరించలేనంతగా అనిపిస్తుంది. సక్సెస్ వచ్చినప్పుడు పడిన కష్టం ఒక మెమరీగా ఉంటుంది. మెమరీ తీసుకోవాలా, కష్టాన్ని మోయాలా అన్నది డైరెక్టర్ క్రమశిక్షణ మీద, క్లారిటీ మీద ఆధారపడి ఉంటది. ఆస్కారమే ఉండదు. సినిమా తీసిన తర్వాత, సినిమా బయటకు వచ్చిన తర్వాత డైరెక్టరే రెస్పాన్సిబుల్. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోగలిగిన దమ్మున్నప్పుడే సినిమాని డైరెక్ట్ చేయాలి.
ప్రతి ఫెయిల్యూర్ సినిమాకి 100 కారణాలు ఉంటాయి ఎందుకు ఆ సినిమా సరిగ్గా రాలేదు అని. అవన్నీ కౌంట్ కాదు, ఎవరికి అవసరం. అడగండి, ఏ ఫెయిల్యూర్ డైరెక్టర్ని అడిగినా 2 రోజులకి తగ్గకుండా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అన్ని గంటల పాటు చెప్తాడు ఎందుకు సినిమా ఆడలేదు అంటే, ఎందుకు సినిమా సరిగ్గా రాలేదు అంటే. కానీ వాటి వల్ల ఉపయోగం ఏంటి? ఏమి నేర్చుకోవచ్చు దాని నుంచి? ఏమి నేర్చుకోవడానికి ఉండదు. ఫైనల్ గా ఆడియన్స్ కి కావాల్సింది బెస్ట్ ఎంటర్టైన్మెంట్. అది నువ్వు ఎలా అయినా ఇవ్వు. నువ్వు బాధపడ్డావా కష్టపడ్డావా వాళ్ళకి సంబంధం లేదు, అది నీ జాబ్. ఒక సినిమా సక్సెస్ కి డైరెక్టర్ ఎలా అయితే కారణం అవుతారో, ఒక సినిమా ఫెయిల్యూర్ కూడా డైరెక్టరే కారణం. వద్దు కాదు అని తప్పించుకుంటే కుదరదు, కంప్లీట్ గా అతనే రెస్పాన్సిబుల్. పోతే ప్రెషర్ హ్యాండిల్ చేయటం అసాధ్యమైన పని కాదు. దాంతో ఆడుకోవటం మొదలు పెడితే అద్భుతాలు జరుగుతాయి. రాజమౌళి అదే చేసి చూపిస్తున్నారు. రాజమౌళి గురించి అందరికీ తెలుసు, ఆయన పెద్దగా చదువుకోలేదు. రామ్ గోపాల్ వర్మ అంతా ఇంటెలెక్చువల్ కాదు, గుణశేఖర్ గారు అంతా క్వాలిఫైడ్ కాదు. ఆయన క్వాలిఫికేషన్ ఏంటి? సినిమా అంటే ఇష్టం, కథలు చెప్పడం ఇష్టం, సినిమా చూపించడం ప్యాషన్. దానికోసం అన్నీ మర్చిపోతాడు, ఎంతో క్రమశిక్షణతో ఉంటాడు. అంతకుమించి ఆయన దగ్గర ఉన్న ఒక గొప్ప క్వాలిటీ ఏమిటి అంటే, ఎవరి దగ్గర లేనిది. ఆయన సక్సెస్ ని ఫైనల్ డెస్టినేషన్ గా ఎప్పుడూ కూడా ఫీల్ అవ్వడు. ఒక మజిలీ అంతే, ఆ తర్వాత ఇంకొక మజిలీ కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు. దానికోసం ఆయన కష్టపడతాడు. సక్సెస్ మొత్తం మైండ్కి ఎక్కించుకోడు. అది ఒక మజిలీ మాత్రమే. ఒక 4 రోజులు 5 రోజులు ఎంజాయ్ చేసామా వదిలిపెట్టేద్దాం, మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటి, దాని గురించి ఎలా పని చేయాలి, దాని మీద ఎంత క్లారిటీగా వర్క్ చేయాలి, దానికోసం ఎలాంటి డెడికేషన్ ఇవ్వాలి, అదే ఆలోచిస్తాడు, అదే చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అందుకని ఆయన ఎవరో ఊహించిన స్థానాలకి దూసుకు వెళ్ళిపోతున్నారు. పాజిటివ్ గా ఆలోచించడం, క్లారిటీగా ఉండటం, బ్యాలెన్స్డ్ గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. అదే రాజమౌళి సక్సెస్ కి కారణం. ఊహించండి, రాజమౌళి హ్యాండిల్ చేసే ప్రాజెక్టులు దృష్టిలో పెట్టుకుని చూస్తే ఆయన ఎంత టెన్షన్ పడాలి, ఆయన ఎంత ప్రెషర్ పడాలి. అసలు ఆయన జీవితంలో నిద్ర అనే మ్యాటర్ కి చోటు ఉండకూడదు. కానీ అలా జరుగుద్దా? ఆయన ప్రశాంతంగా ఉంటాడు, చాలా హ్యాపీగా ఉంటాడు. షూటింగ్ నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా అందరికీ ప్రెషర్ ఉంటుంది, నిద్రకు సంబంధించి ఇబ్బంది పడతారు. అది కంటిన్యూ అవ్వకూడదు. సినిమా అయిపోయిన తర్వాత కూడా, షూట్ అయిపోయిన తర్వాత వదిలిపెట్టేయాలి. హాయిగా పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలి. మళ్ళీ సినిమా మూడ్ లోకి వచ్చినప్పుడు అలాగే పని చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా బ్యాలెన్స్డ్ గా ఉన్న వాళ్ళే లాంగ్ కెరియర్ చూస్తున్నారు. ఆ ప్రెషర్ ని హ్యాండిల్ చేయగలుగుతున్నారు. ఆ ప్రొఫెషన్ ని ఇంట్రెస్టింగ్ గా డీల్ చేయగలుగుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. జేమ్స్ కెమెరాన్ ఇప్పటికీ సినిమాలు తీస్తున్నారు. ఆయనకి 71 సంవత్సరాలు, ఇంకా ఎంజాయ్ చేస్తున్నాడు ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్. మనకు కూడా ఉన్నారు డైరెక్షన్ ని ఎంజాయ్ చేసిన గొప్ప గొప్ప దర్శకుడు. దాసనారాయణరావు గారు 150 సినిమాలు చేశారు. ప్రెషర్, డిసప్పాయింట్మెంట్ ఇవన్నీ ఫీల్ అయితే ఆయన అన్ని సినిమాలు చేసి ఉండేవాళ్ళు కాదు. రాఘవేంద్ర గారు 100 సినిమాలకు పని చేశారు. ఎలా చేయగలిగారు? డైరెక్షన్ ని ఎంజాయ్ చేశారు. ఆ ప్రాసెస్ ని ఆయన హ్యాపీగా ఆస్వాదించారు. సినిమాని డైరెక్ట్ చేయడం అంటే కత్తిమత సామే. దాన్ని హ్యాండిల్ చేయగలగటమే కదా గొప్ప. సినిమా డైరెక్ట్ చేసే స్కిల్స్ ఉన్నప్పుడు, ధైర్యం ఉన్నప్పుడు, కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, క్లారిటీ ఉన్నప్పుడు అసలు ప్రెషరే అనిపించదు. ఇవన్నీ ఉన్నా కూడా వరుసగా ఫెయిల్యూర్స్ వచ్చాయనుకోండి, అప్పుడు డిసప్పాయింట్మెంట్ లోకి వెళ్తారు. ఎవరైతే వ్యక్తి ఫెయిల్ అవుతున్నాడో అతనిలోనే ఉంటుంది, బయట పరిసరాల్లో ఉండదు. అది అర్థం చేసుకుని వాటిని సరి చేసుకుని ముందుకు వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ చూడొచ్చు. ఒక సినిమా తీయటం అంటే కోట్లు ఖర్చు అవుద్ది. హ్యాండిల్ చేయగలుగుతాడు కాబట్టి నిర్మాతలు అతన్ని నమ్మి అంత పెట్టుబడి పెడతారు. స్టార్స్ అతనితో సినిమా చేయడానికి ముందుకు వస్తారు. హ్యాండిల్ చేయలేనప్పుడు, వీక్ గా ఉన్నప్పుడు ఎవరైనా ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆ డైరెక్టర్ తో సినిమా చేయాలని? డైరెక్షన్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునే ధైర్యం ఉన్నప్పుడే ప్రయత్నం చేయాలి. చాలా మంది డైరెక్టర్స్ లాంగ్ కెరియర్ చూడరు ఫిల్మ్ ఇండస్ట్రీలో. దానికి కారణం సినిమా కాదు, సినిమాలో ఉన్న ప్రొడ్యూసర్స్ కాదు, వ్యవస్థ కాదు. వాళ్ళే ఒక ఛాన్స్ వచ్చి ఒక హిట్ కొట్టి ఆ తర్వాత వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు అంటే దానికి పూర్తిగా వాళ్ళే కారణం. ప్రతి ప్రొఫెషన్ లోనూ అన్ఫేవరబుల్ విషయాలు ఉంటాయి, ఫేవరబుల్ విషయాలు ఉంటాయి. రెండింటిని డీల్ చేయాల్సిందే. డీల్ చేయగలగటమే స్కిల్. ఆ స్కిల్ లేనప్పుడు, ఆ ధైర్యం లేనప్పుడు భయపడతానే ఉండాలి, డిసప్పాయింట్ అవుతానే ఉండాలి. సో చెప్పేది ఒకటే, సినిమా డైరెక్టర్ గా కెరియర్ ని ఊహించుకుంటున్నప్పుడు వీటన్నిటిని ఫేస్ చేయడానికి కూడా సిద్ధం అవ్వండి. బలహీనంగా ఉంటూ, బలహీనంగా ఆలోచిస్తూ డైరెక్టర్లు అవ్వాలి అని కలలు కనొద్దు. దానివల్ల ఉపయోగం ఉండదు. లైఫ్ లో ఇంకా చాలా పెద్ద ఇబ్బందులు పడతారు. క్లారిటీతో, విజన్తో, బ్యాలెన్స్డ్ గా, పాజిటివ్ గా ఉంటూ సక్సెస్ సాధించండి. సక్సెస్ఫుల్ డైరెక్టర్లుగా ఉండండి. డిసప్పాయింటింగ్ స్టేట్మెంట్స్ ని మనసులోకి తీసుకోవద్దు. వాటి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. అది వాళ్ళు చేసిన తప్పు. అందరికీ అలా జరుగుద్ది అని ఏమీ లేదు. దట్స్ ఇట్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.